బేస్మెంట్ నుంచి తిరిగి వచ్చిన రుద్ర, మహేష్, సతీష్, దేవా నలుగురు లివింగ్ రూమ్లోకి అడుగుపెట్టారు. అప్పుడే మ్యాన్షన్ ప్రధాన ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి రాజసంగా అడుగుపెట్టారు వీరేంద్రవర్మ మరియు సౌమ్యాదేవి. రుద్ర వాణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. మామ్, డాడ్, మీరా? సౌమ్యాదేవి చుట్టూ ఒకసారి చూసి వెంటనే అడిగింది, ఆద్య ఎక్కడుంది? ఆ పేరు వినగానే రుద్ర కనుబొమ్మలు ముడిచాడు. మీకు ఆద్య గురించి ఎవరు చెప్పారు? వెల్కమ్ టు కలల ప్రపంచం. మీకు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ ముందుకు సాగిద్దాం. వీరేంద్ర చిరునవ్వుతో మహేష్ వైపు చూశాడు. నీ ఫ్రెండ్ని అడుగు. రుద్ర నెమ్మదిగా మహేష్ వైపు తిరిగాడు. మహేష్ మాత్రం అమాయకంగా 2 చేతులు పైకెత్తేశాడు. ఏం చేయమంటావురా? ఆంటీ ఫోన్ చేసి నా కాబోయే కోడలు ఎలా ఉంది అని అడిగింది. నేను నిజం చెప్పేశాను అని చెప్పి వెంటనే రుద్ర తల్లిదండ్రుల వెనక్కి వెళ్ళి నిలబడ్డారు. నన్ను కొట్టాలంటే ముందు ఆంటీని దాటాలి. దేవా, సతీష్ నవ్వు ఆపుకోలేకపోయాడు. రుద్ర మాత్రం నుడిటిపై వేసుకొని నిట్టూర్చాడు. మహేష్. సౌమ్యాదేవి రుద్ర భుజం పైన కొట్టింది. నువ్వు చెప్పలేదు, వాడిని ఎందుకు అంటున్నావు అని కొంచెం కోపంతో అంది. సరే, ఇప్పుడు చెప్పు, ఆదియ ఎక్కడుంది? ఏమైంది? ఈసారి రుద్ర ముఖం గంభీరంగా మారింది. అతను మొదటి నుంచి జరిగిన ప్రతిదీ వివరంగా చెప్పాడు. ఒక్కసారిగా సౌమ్యాదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక అమ్మాయితో ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా? వీరేంద్ర ముఖం కూడా కఠినంగా మారిపోయింది. డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా? అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. అప్పుడే రుద్ర పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. సతీష్ మెల్లగా మాట్లాడుతూ, అంకుల్, వాళ్ళ గురించి మేము ఆల్రెడీ చూసుకున్నాం. మీరు ఏమీ కంగారు పడొద్దు. వాళ్ళు ఇంకా ఆద్య జీవితంలో ఉండరు. సౌమ్యాదేవి ఆతృతగా రుద్ర వైపు తిరిగింది. ఇప్పుడు ఆద్య ఎలా ఉంది? ఎక్కడుంది? రుద్ర మెల్లగా వాళ్ళమ్మ చేతులు పట్టుకున్నారు. ఇప్పుడు తను బాగానే ఉంది. పైన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది. సౌమ్యాదేవి ఒక్కసారిగా లేచింది. నేను చూడాలి నా కోడల్ని అంటూ పైకి వెళ్ళటం మొదలుపెట్టింది. తనతో పాటు వీరేంద్ర, రుద్ర, తన ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. నలుగురు నెమ్మదిగా పై అంతస్తుకు వెళ్ళారు. రుద్ర తన గది తలుపు మెల్లగా తెరిచారు. గదిలో నిశ్శబ్దం. కిటికీ తెరలు గాలికి మెల్లగా కదులుతున్నాయి. మంచంపై ఆద్య ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏడుపు వల్ల తన కళ్ళు చుట్టూ ఇంకా ఎర్రటి ఛాయ అలానే ఉంది. సౌమ్యాదేవి తనని చూడగానే ఒక్కసారిగా ఆగిపోయింది. సంవత్సరం క్రితం జరిగిన సంఘటన మొత్తం తన కళ్ళ ముందు మెదిలింది. అప్పటి నుంచి వాళ్ళకి తన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. చాలా కాలం వెతికారు, కానీ ఇప్పుడు విదే వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చింది. మెల్లిగా సౌమ్యాదేవి మంచం దగ్గరికి వెళ్ళింది. తన పక్కనే కూర్చుంది. ఆద్య ఇంకా నిద్రలోనే ఉంది. సౌమ్యాదేవి తన జుట్టును మెల్లగా నిమురుతూ, ఇంటికి స్వాగతం తల్లి, ఇప్పటి నుంచి ఈ ఇల్లు నీదే అని మెల్లగా చెప్పింది. వీరేంద్ర చిన్నగా నవ్వాడు. అందరూ బయటికి వెళ్ళటం మొదలుపెట్టారు. రుద్ర మెల్లగా తన నుడిటిపై ఒక ముద్దు పెట్టి బయటికి వెళ్ళారు. లివింగ్ రూమ్లో గంభీరమైన నిశ్శబ్దం అలుముకుంది. రుద్ర గది వైపు ఒక్కసారి చూసి సౌమ్యాదేవి ముఖంపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ తర్వాత అందరినీ చూస్తూ నెమ్మదిగా అంది, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆద్య ఈ ఇంటి కోడలు కావాలి. ఆ మాట విన్న వెంటనే దేవా చిరునవ్వు నవ్వాడు. మహేష్ మాత్రం ముందే ఊహించినట్లుగా తలూపాడు. కానీ సతీష్ నవ్వుతూ చేతులు ముడుచుకున్నాడు. ఆంటీ, మీ కోరిక చాలా బాగుంది, కానీ ఒక చిన్న సమస్య ఉంది. సౌమ్యాదేవి కనుబొమ్మలు ఎత్తింది. ఏమిటది? సతీష్ రుద్ర వైపు చూపిస్తూ నవ్వాడు. ఈ మహారాజును చూస్తేనే ప్రతిసారి ఆద్య భయంతో 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. నిన్నైతే చేతిలో గాజు ముక్క పెట్టుకొని తన దగ్గరికి రావద్దని చెప్పింది.
ఈరోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా రుద్ర ఒక అడుగు వేస్తే తను 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అలాంటి అమ్మాయి రుద్రాని ఎలా పెళ్లి చేసుకుంటుంది? అంటే అందరి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే తాను సరదాగా చెప్పినా అందులో నిజముంది. రుద్ర నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో మాత్రం ఒకే కోరిక, ఈ క్షణమే తనని జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఉంది. కానీ తన మనసులో ఇంకా భయం ఉంది. ఆ భయాన్ని పట్టించుకోకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రేమ కాదు. అందుకే అతను తన కోరికను మనసులోనే దాచుకున్నాడు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేరు. అప్పుడే సౌమ్యాదేవి సోఫా నుంచి లేచింది. మీరెంతన్నా ఆలోచించినా నేను నా నిర్ణయం మార్చుకోను. ఆద్య నా కోడలు కావాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, తనని ఎవరూ బలవంతం చేయకూడదు. ఏ విషయంలో అయినా తన మనసు గెలుచుకునే బాధ్యత నీదే రుద్ర అంటూ తను రుద్ర వైపు తిరిగింది. తను మాత్రం ఈ ఇంటి కోడలు కావాల్సిందే. తనకు ఈ ఇల్లు సేఫ్ ప్లేస్లో అనిపించేలా నువ్వే చెయ్యాలి. రుద్ర మెల్లగా తలూపారు. దానికి ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి. నేను పైకి వెళ్తున్నాను. ఆ పాప ఒంటరిగా లేస్తే మళ్ళీ భయపడుతుంది అని చెప్పి నెమ్మదిగా మెట్లు ఎక్కింది. రుద్ర మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. మహేష్ మళ్ళీ రుద్ర భుజంపై చేవేసి నవ్వుతూ అన్నారు, ఇప్పుడు ఆంటీ నిర్ణయం తీసుకుంది. మన ముందు ఉన్న లక్ష్యం ఆద్య నిన్ను చూసి పారిపోకుండా చేయటమే. సతీష్ నవ్వుతూ అన్నాడు, అది ఈ కింగ్కి వచ్చిన కష్టమైన విషయమే. రుద్ర కళ్ళు తెరిచి పై అంతస్తులో ఉన్న తన గది వైపు చూశాడు. అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. తొందర లేదు. తన భయం పూర్తిగా పోయిన తర్వాతే, తను నన్ను పూర్తిగా నమ్మిన తర్వాతే ఆ రోజే మేము పెళ్లి చేసుకుంటాం అని మనసులోనే అనుకున్నారు. పై అంతస్తులో సౌమ్యాదేవి మెల్లగా రుద్ర గది తలుపు తెరిచింది. మంచంపై ప్రశాంతంగా నిద్రపోతున్న ఆద్యాని చూసి తన హృదయం కరిగిపోయింది. తన దగ్గరికి వెళ్ళి మెల్లగా జుట్టును సవరించింది. ఇక నుంచి నీకు ఏమీ జరగకుండా మేమందరం జాగ్రత్తగా చూసుకుంటాము. ఆ మాట విన్నట్లుగా నిద్రలోనే ఆద్య ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. మంచంపై పడుకున్న ఆద్య కనురెప్పలు మెల్లగా కదిలాయి. కొద్దిసేపటి తర్వాత తాను నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నేను ఎక్కడా అని అయోమయంగా చుట్టూ చూసింది. అప్పుడే మంచం పక్కనే కుర్చీలో ఉన్న ఒక అందమైన మధ్య వయసు తను కంటపడింది. తన కళ్ళల్లో మళ్ళీ అదే భయం కనిపించింది. ఒక్కసారిగా ఉలికిపడి మంచం మూలికి జరిగిపోయింది. అది చూసి సౌమ్యాదేవి వెంటనే తన 2 చేతులు ముందుకు చూపిస్తూ మృదువుగా నవ్వింది. భయపడకమ్మా, నేను రుద్ర వాళ్ళ అమ్మని. నా పేరు సౌమ్యాదేవి. మనం ఇంతకు ముందే కలిసాం. ఆద్య ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడిచింది. కలిసామా? సౌమ్యాదేవి చిరునవ్వు నవ్వింది. అవును, సంవత్సరం క్రితం ఆసుపత్రిలో రుద్రకి ప్రమాదం జరిగినప్పుడు మేము అక్కడికి వచ్చేసరికి నువ్వు అతని దగ్గర ఉన్నావు. నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నించా, కానీ మాకొక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఆద్యకు ఒక్కసారిగా అంతా గుర్తొచ్చింది. సౌమ్యాదేవి తల ఊపింది. ఆద్య ముఖంలో భయం కాస్త తగ్గింది. సారీ ఆంటీ, అప్పుడు నాకు ఇంట్లో పని ఉంది, అందుకే వెళ్ళిపోయాను. సౌమ్యాదేవి మెల్లగా తన చేతిని ఆమె చేతిలోకి తీసుకుంది. లేదు తల్లి, నువ్వు మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి మేమే థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు నువ్వు లేకపోయి ఉంటే నా కొడుకు నేను ఈరోజు చూసేదాన్ని కాదు. ఆంటీ, అందులో నేను చేసిన గొప్ప పని ఏమీ లేదు. ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నా అదే చేసేవారు. అది నా బాధ్యతలా అనిపించింది. ఆద్య మాటలు విని సౌమ్యాదేవి మరింత మురిసిపోయింది.
ఎంత మంచి మనసు అని మనసులోనే అనుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆద్య మెల్లగా మంచం మీద నుంచి లేచింది. ఆంటీ, నాకింత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను వెళ్తాను. ఆ మాట వినగానే సౌమ్యాదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెళ్తావా? ఎక్కడికమ్మా? ఆ ప్రశ్నకు ఆద్య పెదవులపై ఉన్న చిరునవ్వు మాయమయ్యింది. నిశ్శబ్దంగా తల వంచింది. వెళ్ళడానికి చోటు లేదు, తిరిగి వెళ్ళే ఇల్లు లేదు, వెతకాల్సిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. తాను మెల్లిగా ఆద్య 2 చేతులను పట్టుకుంది. ఇది ఇక నుంచి మా ఇల్లు మాత్రమే కాదు, నీ ఇల్లు కూడా. ఆద్య వెంటనే తల అడ్డంగా ఊపింది. లేదు ఆంటీ, ఈసారి నేను ఎవరికీ భారం అవ్వాలని అనుకోవట్లేదు. సౌమ్యాదేవి వెంటనే తన మాటను ఆపేసింది. చాలు, ఇక మాట కూడా వినను. ఎప్పటి నుంచో ఒక కూతురు ఉంటే బాగుండేదో అనుకునేదాన్ని. ఈ క్షణం నుంచి ఆ లోటు తీరిపోయింది అని ఆద్య చెంపను ప్రేమగా తాకింది. ఆద్య మౌనంగా కిటికీ బైకు చూసింది. నేను ఎక్కడికి వెళ్తాను? నాన్న, పిన్ని ఎక్కడున్నారో కూడా తెలియదు. కొన్ని రోజులు ఇక్కడే ఉంది, తర్వాత నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించవచ్చు అని మనసులోనే అనుకొని మెల్లగా సౌమ్యాదేవి వైపు తిరిగింది. సరే ఆంటీ, కానీ కొన్ని రోజులు మాత్రమే. సౌమ్యాదేవి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వెంటనే ఆద్యను దగ్గరికి తీసుకొని ప్రేమగా హత్తుకుంది. కొన్ని రోజులే, నీకు ఎంతకాలం ఉండాలనిపిస్తే అంతకాలం ఉండు. ఆద్య జీవితంలో చాలా సంవత్సరాల తర్వాత ఒక తల్లి ఒడిలో వెచ్చదనాన్ని మొదటిసారి అనుభవించింది. సౌమ్యాదేవి ప్రేమగా ఆద్య చేయి పట్టుకుంది. రా తల్లి, కింద అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆద్య కొద్దిగా సంకోచించిన మెల్లగా తల ఊపి ఆమె వెంటే నడిచింది. ఇద్దరు మెట్లు దిగి లివింగ్ రూమ్లోకి వచ్చారు. హాల్లో అప్పటికే రవీంద్రవర్మ, రుద్ర, మహేష్ తన ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మెట్లపై నుంచి ఆద్య కనిపించగానే రుద్ర చూపు తన మీదే నిలిచిపోయింది. తన లేత నీలం రంగు దుస్తులు చాలా సాధారణంగా ఉన్న రుద్రకి మాత్రం ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలా కనిపించింది. ఆద్య కూడా తెలియకుండానే ఒక్కసారిగా రుద్ర వైపు చూసింది. అతను తననే చూస్తున్నాడని గమనించగానే వెంటనే చూపు తిప్పుకుంది. సౌమ్యాదేవి నవ్వుతూ తనని సోఫాలో కూర్చోబెట్టింది. అందరినీ పరిచయం చేస్తాను. మొదట వీరేంద్ర వైపు చూసింది. నా భర్త వీరేంద్రవర్మ. వీరేంద్ర చిరునవ్వుతో అన్నాడు. స్వాగతం అమ్మా. ఈ ఇంట్లో నువ్వు అతిథివి కాదు, సంకోచం లేకుండా ఉండు. ఆద్య గౌరవంగా తల వంచింది. నమస్తే అంకుల్. తర్వాత సౌమ్యాదేవి మహేష్ వైపు చూపించింది. ఇతను మహేష్. హాయ్ ఆద్య. నన్ను అన్నయ్య అని పిలిస్తే చాలు. కానీ ఒక విషయం, రుద్ర కంటే నేనే హ్యాండ్సమ్. దేవా గట్టిగా నవ్వుతూ, అయ్యో, అబద్ధాలు చెప్పటం ఉదయాన్నే మొదలుపెట్టావా? ఆద్య, ఇతని మాటలు అసలు నమ్మకు. అద్దం చూపిస్తే కూడా అద్దమే షాక్ అవుతుంది, సతీష్ నవ్వుతూ అన్నాడు. హాల్ అంతా నవ్వులతో మారుమోగిపోయింది. ఆద్య పెదవులపై కూడా చిన్న చిరునవ్వు మెరిసింది. అందరూ నవ్వుకుంటే రుద్ర మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని చూపు ఇంకా ఆద్య పైనే ఉంది. ఆద్య కూడా మధ్య మధ్యలో అతని వైపు చూస్తుంది. ప్రతిసారి తన చూపు రుద్రాని చూపును తాకగానే వెంటనే కళ్ళు దించుకునేది. కానీ ఆ నిశ్శబ్ద చూపుల్లో మాటలు లేవు, ప్రశ్నలు లేవు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే చిన్న ప్రయత్నం మొదలయ్యింది. ఆ రోజు మొత్తం సౌమ్యాదేవి ఆద్యాని ఇంట్లో తిప్పి చూపించింది. ప్రతి చోట తనకి ఇది కూడా నీ ఇల్లే అనే భావన కలిగించేలా ప్రేమగా మాట్లాడింది. ఆద్య మనసులో ఉన్న భయం కొంచెం కొంచెం తగ్గడం మొదలయ్యింది. ఆ రాత్రి మ్యాన్షన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. చంద్రకాంతి తోట మీద నుండి
వెండి వెలుగులు చల్లుతుంది. అందరూ తమ తమ గదిలోకి వెళ్ళిపోయారు. కానీ రుద్రాకి మాత్రం నిద్ర రావటం లేదు. అతను నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చాడు. చల్లని గాలి అతని ముఖానికి తాకుతుంది. అతని చూపు తెలియకుండానే ఎదురుగా ఉన్న గది బాల్కనీ వైపు వెళ్ళింది. ఆద్య గది. కొన్ని క్షణాలు తర్వాత ఆ గది తలుపు మెల్లిగా తెరుచుకుంది. ఆద్య కూడా నిద్ర రాక బాల్కనీలోకి వచ్చింది. ఇద్దరు చూపు ఒకదానితో ఒకటి కలిశాయి. ఈసారి ఆద్య వెంటనే చూపు తిప్పలేదు. రుద్ర కూడా అలాగే నిలబడ్డాడు. వాళ్ళ మధ్య దూరం ఉంది, మాటలు లేవు. కానీ ఆ నిశ్శబ్ద రాత్రుల్లో వారి కళ్ళే ఒకరినొకరు. కొన్ని నెలల తర్వాత కాలం నెమ్మదిగా గడిచింది. ఆద్య జీవితంలో మొదటిసారి ప్రశాంతత వచ్చింది. సౌమ్యాదేవి తనని కూతుల్లా చూసుకుంది. వీరేంద్ర తనకు వ్యాపారం, జీవితంలో నిలబడే ధైర్యం నేర్పించాడు. మహేష్, సతీష్, దేవ ముగ్గురు తనకి అన్నలా మారిపోయారు. అయితే అందరిలో ఎక్కువ మార్పు వచ్చింది రుద్రలోనే. ముందు ఎప్పుడు కోపంతో ఉన్న రుద్ర ఇప్పుడు ఆద్య తన దగ్గరలో ఉన్నంతసేపు ఆ కోపాన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆద్యకు ఇష్టం లేని పని ఒకటి కూడా చేయట్లేదు. తనకి ఏం కావాలన్నా మొదట తెచ్చేది రుద్రాని. మెల్లమెల్లగా ఆద్య కూడా రుద్రాన్ని ఇష్టపడటం ప్రారంభించింది. ఒకరోజు మ్యాన్షన్ తోటలో ఆద్య ఒంటరిగా పూలకి నీళ్లు పోస్తుంది. రుద్ర నెమ్మదిగా తన దగ్గరికి వచ్చారు. ఆద్య. తాను మెల్లగా వెనక్కి తిరిగింది. కానీ ఈసారి కళ్ళల్లో భయం లేదు, ప్రేమ ఉంది. ఏమైంది? రుద్ర లోతుగా ఊపిరి తీసుకున్నాడు. ఒక ప్రశ్న అడగాలి. నచ్చకపోతే వద్దని చెప్పు, బలవంతం ఏమీ లేదు. ఆద్య నవ్వుతూ తల ఊపింది. రుద్ర తన కాళ్ళల్లోకి చూస్తూ ఒక్కసారిగా మోకాలపై కూర్చున్నాడు. ఆద్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. లగవండి అంటూ దగ్గరికి వెళ్ళింది. రుద్ర మెల్లగా తన చేతులు పట్టుకొని జేబులో నుంచి ఒక రింగ్ తీశారు. నేను నా జీవితం మొత్తం నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రుద్ర, ఒకప్పుడు నాకు ఇల్లు లేదు, కుటుంబం లేదు, బతకడానికి కారణం కూడా లేదు. కానీ నువ్వు వచ్చి మళ్ళీ నా జీవితంలోకి రంగులు తెచ్చావు. ఆ ఆనందము జీవితాంతం వచ్చిద్దంటే నేనెందుకు కాదంటాను అని ఒక్కసారి తాను మోకాల మీద కూర్చొని గట్టిగా హగ్ చేసుకుంది. రుద్ర ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పారు. కానీ తనని గట్టిగా హగ్ చేసుకొని మెల్లగా తన ఒడిలోకి లాక్కున్నారు. రుద్ర మెల్లగా తన చెంపలు పట్టుకొని, ఐ లవ్ యూ ఆద్య, ఐ లవ్ యూ సో మచ్. అది జీవితాంతం నువ్వు ఫీల్ అయ్యేలా నేను చేస్తాను. ఇదే నా ప్రామిస్ అంటూ గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆద్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. తనని గట్టిగా హగ్ చేసుకొని, ఐ లవ్ యూ రుద్ర. ఇద్దరు ఒకరి చేతిలో ఒకరిని గట్టిగా హగ్ చేసుకొని అలానే ఉండిపోయారు. కొన్ని రోజుల్లోనే పెళ్లి ఫిక్స్ చేశారు. మొత్తం మ్యాన్షన్ పండగలా అలంకరించబడింది. ఆద్య ఒక దేవకన్యలా కనిపిస్తుంది ఆ రెడ్ శారీలో. రుద్ర తెల్లని షర్ట్, షేర్వానీలా రాజులా అన్నాడు. సౌమ్యాదేవి ఆనందంతో ఏడుస్తుంది. నాకు కూతురు లేదని అనుకున్నాను, కానీ దేవుడు కోడళ్ళలాగా నా కూతుర్ని పంపించాడు. వీరేంద్ర చిరునవ్వుతో భుజం తట్టాడు. పెళ్లి మండపంలో పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. రుద్ర మంగళసూత్రాన్ని చేతిలో తీసుకున్నాడు. ఆద్య అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మంగళ వాయిద్యాల మధ్య రుద్ర తన మెదడులో మంగళసూత్రాన్ని కట్టాడు. ఆ తర్వాత నుడిటిపై సింధూరం పెట్టాడు. మహేష్ నవ్వుతూ అన్నాడు,
పానీపూరి అమ్మిన రోజు మొదలైన కథ ఈరోజు పెళ్లి మండపంలో ముగిసింది. దేవ్ వెంటనే అన్నాడు, కాదురా, ఇది ముగింపు కాదు, వాళ్ళ కొత్త జీవితానికి మొదటి అధ్యాయం. రుద్ర మెల్లగా ఆద్య చేయి పట్టుకున్నాడు. ఒక మాట అనుకున్నాను. ఆద్య ఆసక్తిగా చూసింది. మొదటిసారి నిన్ను మా ఇంటికి తీసుకొచ్చిన రోజు ఇక నిన్ను ఎవరూ బాధ పెట్టనివ్వను అని మనసులో అనుకున్నాను. ఈరోజు ఆ మాటను నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. ఆద్య చిరునవ్వుతో అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. నేను కూడా ఈ జన్మలో మీ చెయ్యి ఎప్పటికీ వదలను. వేదికపై పూల వర్షం కురుస్తుండగా వారి కొత్త జీవితానికి నాంది పలికింది. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.